నమస్తే, పాక్సిద్ధి కుకరీకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక బ్రేక్ఫాస్ట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఇది ఇడ్లీకి, దోశకి, ఊతప్పం లాంటి టిఫిన్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది. మనం ప్లెయిన్ దోశ చేసుకుంటే సాదా దోశ, దానికి ఇది టాపింగ్ లాగా కూడా రాసుకోవచ్చు, ఒక పూతలాగా పైన కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 కిలో ఉల్లిపాయల్ని మరీ పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు అలా కాకుండా కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకుని దీంట్లో వేసుకుని కాస్త దూరగా వేయించుకోవాలి. 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. వెల్లుల్లి వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత 2 స్పూన్ల కారం. కారం అనేది మీకు ఎంత కావాలి అనేది అంత వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, ఒక 3/4 స్పూను ఉప్పు వేసుకున్నాను. ఒక 1/2 స్పూను బెల్లం. బెల్లం అనేది చట్నీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, అందుకని బెల్లం అనేది తప్పకుండా వేసుకోండి. ఈ కారం అనేది ఇప్పుడు వేసాను ఎందుకంటే అది పచ్చివాసన పోయి మంచిగా సువాసన వచ్చి దాంట్లో కలిసిపోయినట్టుగా అవుతుందన్నమాట. ఇప్పుడు పూర్తిగా వేయించేసుకోవాలన్నమాట, ఎర్రగా వేయించుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్. ఇలాగ కాస్త నూనె ఎడ్జెస్కి అంతా వచ్చినట్టు అవుతుంది. మనకి ఉల్లిపాయ కూడా వేగి ష్రింక్ అవుతుంది, మనకి తెలుస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూను చింతపండు గుజ్జు, ఒక 50 గ్రామ్స్ అంత పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు అంటారు కదా, అది తీసుకున్నాను. ఇది బైండింగ్కి బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇది తీసుకుని మనం ఉప్పు ఆల్రెడీ వేసేసుకుని ఉన్నాము, అంతటికి సరిపోతుంది. అది కొద్దిగా సరిపడా నీళ్లు, జారుడుగా ఉండకూడదు. ఈ పచ్చడి కాస్త గట్టిగానే ఉంటుంది చట్నీ. ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకు ఇలాగ పెట్టుకున్నాను అంటే కావాలంటే దోశకి కూడా పైన రాసుకోవడానికి ఉంటుంది. మీరు కావాలంటే ఇంకాస్త పల్చన చేసుకోవచ్చు. కేవలం ఒక కాంబినేషన్గా సైడ్ డిష్గా తీసుకోవాలనుకుంటే ఇడ్లీ దోశకి ఇంకాస్త పల్చన చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఒక చిన్న పోపు చేసుకుందాము. ఒక బాండీ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని 1 స్పూన్ నూనె తీసుకుని 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత ఈ చట్నీకి కలిపేసుకోవటమే. చట్నీ సిద్ధమైంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కేవలం కాస్త ఉల్లిపాయలు, పుట్నాల పప్పు ఉంటే సరిపోతుంది. మీకు ఈ రెసిపీ ఉపయోగపడితే కనుక లైక్ చేసి, షేర్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.